హాయ్ హలో వెల్కమ్ టు రావుస్ అండ్ ఫిల్మ్స్. ఈరోజు పోడ్కాస్ట్లో భాగంగా నిన్న రిలీజ్ అయిన డబుల్ స్మార్ట్ సినిమా గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండ్ రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న ఇది సెకండ్ పార్ట్. ఇది ఆల్రెడీ స్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ సినిమా మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు డబుల్ స్మార్ట్ సినిమా ఎలా ఉందో ఒకసారి హరికృష్ణ గారు, మా రావుస్ అండ్ ఫిల్మ్స్ ఇన్ హౌస్ రైటర్, తను మాటల్లో అసలు తను చూస్తే తన ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మనతో చెప్పండి. డబ్ల్యూ స్మార్ట్ సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్ వరకు నాకు చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేళ్ళకి కొంచెం ఫస్ట్ హాఫ్ని అంత లాగా చేసుకెళ్ళి అనిపించింది, కొంచెం డ్రాప్ అయినట్టు అనిపించింది ఆ సినిమా. ఈ చిప్ ట్రాన్స్ఫర్ అనేది ఆల్రెడీ స్మార్ట్ శంకర్లో వచ్చినా కానీ అక్కడ ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ చిప్ ఇతనికి వచ్చింది, మెమరీ ట్రాన్స్ఫర్ ఇతను చేస్తాడు. ఈ సినిమాకి వచ్చేళ్ళకి ఏంటంటే విలన్ది హీరోకి ట్రాన్స్ఫర్ అయ్యి విలన్ అనుకున్న ఏదైతే క్రైమ్ కానీ ఏమనుకున్నా కానీ అవన్నీ హీరో ద్వారా చెప్పించాలనుకున్న పాయింట్ అనేది కొత్త పాయింట్ కదా. నా బ్రెయిన్ నీ బ్రెయిన్ లోకి వెళ్ళబోతోంది, నువ్వు నాలా మారబోతున్నావు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేళ్ళకి యాక్చువల్గా ఏమొచ్చిందంటే నాకు ఈ విలన్కి ఉన్న గోల్ ఉంది కదా, స్టోరీ వైజ్ గోల్ ఉంది. ఏది అతను నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ డివైడ్ చేయాలి, దాంట్లో ఒక గొడవ అల్లర్లు క్రియేట్ చేసి దాని ద్వారా అతను సాధించాలనుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే గోల్ వచ్చేళ్ళకి అది పెద్ద గోల్ కదా, దాన్ని సెకండ్ హాఫ్ వచ్చేళ్ళకి తగ్గించి పడేశాడు. హీరోకి ఉన్న హీరో వైజ్ చూసుకుంటే, హీరో పాయింట్ ఆఫ్ వైజ్ చూసుకుంటే అతనికి గోల్ అయితే మాత్రం ఏంది, తన తల్లిని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాడిని చంపాలనుకుంటాడు. అది విలన్ బిగ్ బుల్ క్యారెక్టర్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. విషయం యాక్చువల్గా మనకి స్మార్ట్ శంకర్ ఎక్కడ పుట్టాడు, వాడు అతలుగా నేపథ్యం ఏంటి, వాడు బ్యాక్ స్టోరీ ఏంటి మనకు చూపించడు. ఈ సినిమాలో అదే మనకి ఇప్పుడు యాక్చువల్గా చెప్పారు. తను చెప్పినట్టు స్మార్ట్ శంకర్ బాల్యం, వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడు, వాళ్ళ అమ్మతో ఉండే రిలేషన్ ఏంటి, వాళ్ళ ఏంటి అనే విషయం మొత్తం కూడా బ్యాక్ స్టోరీ ఈ సినిమాలో చెప్పాడు. అది కొంచెం కథలోకి తీసుకొచ్చినట్టుగానే ఉంటుంది. ఎక్సెప్ట్ మదర్ సెంటిమెంట్ కొంచెం ఫోర్స్ఫుల్గా ఉన్నప్పుడు కూడా విలన్తో ఇతనుకున్న సంబంధాన్ని, వాళ్ళ అమ్మని విలన్ ఎందుకు చంపాల్సి వచ్చింది, వాళ్ళ ఇంట్లో పనామిగా పనిచేస్తున్న ఆ టైంలో అతను ఏదో చేసిన ఒక ర్యాండమ్ మర్డర్, వాళ్ళ నాన్ననే చంపేస్తాడు ఆ రోజుల్లో. అంత నటోరియస్ పర్సన్ అది బేసికల్గా. అతనికి ఎదురు తిరుగుతున్నాడు, తను చేసిన పని తప్పు అని చెప్తే వాళ్ళ నాన్నే వదలనే ఒక క్రూరుడైన మన విలను ఈ సినిమాలో సంజయ్ దత్ క్యారెక్టర్ దాన్ని బిగ్ బుల్గా ఎదుగుతాడు. అతను మామూలు పర్సన్, హైదరాబాద్లో ఎదిగిన మనిషి, ఇంటర్నేషనల్ స్థాయిలో అతను తన వ్యాపార సామ్రాజ్యాన్ని, నేర సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోతాడు బేసికల్గా. ఓకే, ఇది ఏమీ నాకేం కొత్త అనిపించలేదండి. బేసికల్గా మన పూరి గారి సినిమాల్లో విలన్ అనేవాళ్ళు చాలా సినిమాల్లాగానే ఉంది. నాకు ఇందులో కొంచెం బాగా అనిపించింది ఏంటంటే ఆ స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ కొంచెం డైలాగ్ పదును, ఆయనకి ఉన్న స్ట్రెంత్ ఉంటుంది కదా, డైలాగ్ పదును కొంచెం బాగానే ఉందనిపించినప్పుడు కూడా ఇంకొంచెం బెటర్గా ఫోకస్ చేసి ఉండాల్సింది స్క్రీన్ ప్లేలో, కానీ ఇంకొంచెం మంచి సీన్స్ వేసి ఉండాల్సింది నాకు అనిపించింది. మ్యూజిక్ ఎలా అనిపించింది చెప్పు. మ్యూజిక్ బాగుంది చాలా. సాంగ్స్ అయితే మాత్రం ఫస్ట్ సాంగ్ కానీ తర్వాత సెకండ్ హాఫ్ వచ్చే మారుముంత సాంగ్ కానీ లవ్ సాంగ్ కానీ థియేటర్ మొత్తం ఊగిపోయినాయి ఆ సాంగ్స్. బాగుంది. ప్లస్ సాంగ్స్ కూడా పిక్చరేషన్, లవ్ సాంగ్ మాత్రం పిక్చరేషన్ చాలా భలే ఉంది. రొమాన్స్ కొంచెం చిన్న లిమిట్ దాటినా కానీ చాలా అద్భుతంగా చూపిస్తున్నారు ప్రతి సినిమాలో. కానీ అతను మాత్రం హీరో ఓన్లీ క్లోజ్ పెట్టేసి రన్ చేసి ఎక్కువసేపు రన్ చేయగల క్యాపబుల్ ఉన్న ఈ విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒక సాంగ్ ఉంటుంది మీకు అక్కడ, ఒక చిన్న కాటేజ్లోనే అక్కడ ఒక చిన్న ఏరియాలో కాంపాక్ట్ షాట్ పెట్టి సాంగ్ మొత్తం ఆ చిన్న బ్లాక్లోనే సాంగ్ మొత్తం ఫినిష్ చేస్తారు. అన్ని కూడా ఇంటర్ కట్ షార్ట్స్ చేసి ఆ చిన్న లొకేషన్లోనే. అంత టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ఆయన. అంటే ఒక సినిమా ఈ మొత్తం పాటని ఇలా చేయొచ్చు అనిపించేలాగా ఉంటుంది. రొమాన్స్ని పూరి జగన్నాథ్ గారు రాకముందు రొమాన్స్ ఒకలాగా ఉంటే, పూరి జగన్నాథ్ గారు వచ్చిన తర్వాత రొమాన్స్ బద్రీలో కానీ మధ్య రొమాన్స్ కానీ, ఇది ఈడియట్లో బిజినెస్ రొమాన్స్ చాలా బాగుంటాయి. చెప్పడం మర్చిపోయా, ఝాన్సీ గారు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారండి ఆ పాత్రలో మాత్రం. అదే తను జస్ట్ లివ్డ్ ఇట్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ తను బాగా అలా జీవించారు సీరియస్లీ. అలాగే రామ్ గురించి చెప్పాలంటే ఎనర్జీగా స్మార్ట్ శంకర్లో చేసిన దానికంటే కూడా దీంట్లో ఇంకా ఎనర్జీగా చేశాడు. అతను బాగా 100% ఇచ్చాడు ఆయన సినిమాకి సంబంధించి. అయితే సాంగ్స్లో డ్యాన్స్ కానీ యాక్షన్ సీన్లో కానీ అసలు ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో స్మార్ట్ శంకర్గా ఒక తెలంగాణ ఎట్లా చేస్తాడో, సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే మైండ్
విలన్ ది బిగ్ బుల్ బిగ్ బుల్ మెమరీ అతను సెకండ్ హాఫ్ బిగ్ బుల్ లాగా యాక్టింగ్ చేసేది రెండు యాంగిల్ ఒకే సీన్ లో బాడీ లాంగ్వేజ్ చేస్తుంటాడు ప్లస్ బిగ్ బుల్ గా చేస్తుంటాడు సూపర్. అంటే వేరియేషన్ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డెక్షన్ కానీ ఆ లుక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే ఇమ్మీడియట్ చేంజ్ ఓవర్ ఉంటుంది అనమాట. క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు రొటీన్గా ఇంతకుముందు డబుల్ స్మార్ట్ సినిమాలో ఎలాగైతే క్లైమాక్స్ ఉంటుందో ఇంచుమించు అలాగే సెటప్ చేస్తారు. అక్కడే ఒక ఘోరాలందరూ శివభక్తులందరూ కూడా ఆహాకారాలు చేస్తున్న ఒక చిన్న పెద్ద ఈ పండగలాగా దీనిలాగా చూపిస్తాడు. అక్కడికి వచ్చి మళ్ళీ విలను హీరో ఇద్దరు అక్కడ చేరేటట్టు అక్కడే విలన సంహారం అదే రాక్షస సంహారం జరిగినట్టుగా అక్కడే మొత్తం ఒక ఘట్టం ఉంటుంది అనమాట. ఆ సీక్వెన్స్ అలాగే ఫినిష్ చేశాడు. ఆ సీన్లో ఫస్ట్లో వాళ్ళ మదర్ని చంపినప్పుడు చిన్నప్పుడు వీళ్ళ మదర్ని చంపినట్టుగా దాన్ని కనెక్ట్ చేసినట్టుగా ఇక్కడ క్లైమాక్స్లో కనెక్ట్ చేస్తుంది. ఎస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అవునవును ఎస్ అంటే చివరిలో ఝాన్సీని అయితే ఎలా చంపుతారో ఇతను కాల్చి చిన్నప్పుడు అదే సీన్ ని ఇక్కడ ప్రగతి తన తల్లి అనుకుంటానని చెప్పేసి చెప్పాడు కదా. అవును తనే అక్కడ దాకా తీసుకెళ్తుంది. బేసికల్గా ఆ ప్లేస్కి తీసుకెళ్ళేది కూడా తనే యాక్చువల్గా అక్కడ. అవునవును అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సీన్ కూడా యాస్టీజ్ ఝాన్సీని చంపినప్పుడు ఎలా చేశారు ఇక్కడ రియల్గా ప్రగతి అది క్లైమాక్స్ కూడా అది రివీల్ చేస్తాడు. అది కనెక్ట్ చేశాడు కొంచెం. అది కూడా ఏంటంటే ఒకే షాట్లో రెండు కూడా మ్యాచింగ్ చేశాడు. అది ఇది ఒకే షాట్లో అది కొంచెం టెక్నికల్గా చాలా సౌండ్ ఉంటుంది, బాగుంటుంది అది ఆ పర్టికులర్ షాట్. మళ్ళీ వీళ్ళని సంజయ్ దత్ గారు కూడా అసలు క్యారెక్టరేషన్లో సింపుల్గా బిగ్ బుల్గా అసలు గొప్ప యాక్టర్ ఈజీగా చేసినట్టు సింపుల్గా చేసినట్టు అనిపించింది. ఫస్ట్లో చైనా అవుతా డైలాగు కదా అంటే రే మీరు చైనా వాళ్ళు నూడిల్స్ దాని పేరేంటి ఫ్రైడ్ రైస్ బాగా చేస్తారు అవి చేసుకోండి కానీ ఈ బిజినెస్ మొత్తం రాకండి అని చెప్పి పూరి జగన్నాథ్ స్టైల్లో డైలాగ్ ఉంటుంది. చాలా ఇంప్రెసివ్గా థియేటర్ మొత్తం గుళ్ళమని నవ్వారు ఆ డైలాగ్ సీన్. అలాంటి సీన్స్ అలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అమ్మాయితో ఆటోలో వచ్చినప్పుడు కానీ ఆ సీన్ భలే ఉంటుంది కదా. ఆటో వచ్చినప్పుడు సీన్స్ కానీ అవన్నీ భలే ఉంటాయి. అంటే ఎవరిదాళ్ళు బాగానే చేశారు. సో ఇంకొంచెం బాగా చేసింది. బేసికల్గా థియేటర్లో ఎక్స్పీరియన్స్ సినిమా అండి ఇది. మామూలుగా ఓటీటీలో చూసే సినిమా అయితే కాదు. మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ అండి. కేవలం మా ఒపీనియన్స్ మాత్రమే ఈ సినిమా వరకు ఇప్పటిదాకా మేము షేర్ చేసుకున్నవి మా ఒపీనియన్స్ మాత్రమే. ఖచ్చితంగా థియేటర్లో మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు కూడా ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది తప్పించి మీకు డిసప్పాయింట్ అయితే చేయడు. మనకి బోర్ కొట్టే సీన్లు ఉండవు. సినిమా మాత్రం ఏంటంటే చూస్తున్నంతసేపు ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది తప్ప మనకి డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. అదైతే షూర్ అండి. సో థియేటర్స్లో బాగానే రన్ అవుతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్. సో రావ్సన్ ఫిల్మ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.